హాయ్ అండి. నమస్తే. నా లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేస్తానండి. చదువు పూర్తయిపోయిన తర్వాత జాబ్ చేయాలని అయితే అనుకున్నాను. అక్కడ మా విలేజ్‌లో జాబ్ చేయాలి అనంటే వేకెన్సీస్ ఏమీ ఉండవండి. నేను దగ్గరలో ఉన్న సిటీలోకి అయితే వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి. జాబ్ వేకెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో కనుక్కొని, తర్వాత ఇంటర్వ్యూ జరుగుతున్నది అని తెలుసుకున్న తర్వాత వెళ్ళానండి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ కదా! చాలా అంటే చాలా టెన్షన్‌తో, భయంతో వెళ్ళాననమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ స్టాఫ్ వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నాకు టెన్షన్ ఫ్రీ అయితే అయిపోయాను. రిలీఫ్‌గానే ఉన్నాను. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయించిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ అయితే చేశారు. తర్వాత డెమో అయితే ఇమ్మన్నారు. డైరెక్ట్ స్టూడెంట్స్‌కే డెమో ఇమ్మన్నారు. సేమ్ నేను ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాననమాట. సో, ఇంక వాళ్ళు అడిగిన క్వెషన్స్ అన్నిట్లికి ఆన్సర్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కాల్ చేస్తామని అన్నారు. 2 డేస్ అయిపోయింది కాల్ రాలేదు. 3 డేస్ అయిపోయింది కాల్ రాలేదు. ఇంక 1 వీక్ వరకు వెయిట్ చేశాను. సో, ఈ జాబ్ ఏమన్నా మనకి కన్ఫర్మ్ అవుతుందేమో అన్నట్టుగా వెయిట్ చేసేసరికి సో, ఆ జాబ్‌కై ఒక అమ్మాయిని వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నారంటండి. రికమెండేషన్‌తో ఆ అమ్మాయినైతే తీసుకోవడం జరిగిందనమాట. కానీ దానికి తెలియక ఆ రోజు వాళ్ళు ఇంటర్వ్యూ అని చెప్పగానే నాతో పాటు ఇంకా 10-20 మెంబర్స్ ఆ జాబ్ వేకెన్సీకి అయితే మేము అటెండ్ అయ్యాము. ఎంత అలా వెయిట్ చేశారంటే వాళ్ళందరూ లిటరల్లీ చెప్పలేను నేను మాటల్లో. సో, ఎలా అయినా కన్ఫర్మ్‌గా జాబ్ వస్తుంది అనే ఆశతోనే వెళ్తాం కదండీ ఎవరం వెళ్ళినా. కానీ మా ఎవ్వరికీ కూడా అప్పటికి ఆ జాబ్ రికమెండేషన్‌తో ఒకళ్ళకి ఫిక్స్ అయిపోయిందన్న విషయం మా ఎవ్వరికీ తెలీదు. సో, తెలియకుండానే ఇంటర్వ్యూకైతే అటెండ్ అయ్యాము. తర్వాత 1 వీక్‌కి ఆ జాబ్‌లో జాయిన్ అయిపోయారు అని తెలిసిన తర్వాత, ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు ఇంటర్వ్యూకి ఎళ్ళిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అని తెలుసుకుంటే అప్పుడు అర్థమయ్యింది. తను మా సీనియరేనండి. తనని ఆల్రెడీ రికమెండేషన్‌తో తీసుకున్నారు. కానీ తనసలు ఆ జాబ్ ఇంటర్వ్యూకే అటెండ్ అవ్వలేదు. నా ఫస్ట్ అండ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట ఆ ఇంటర్వ్యూ నాకైతే. తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటి అనంటే, తర్వాత తనకే తెలుస్తుంది కదండీ! ఏంటంటే, మనం కష్టపడి ఇంటర్వ్యూ ఫేస్ చేసి జాయిన్ అయిన జాబ్‌కి ఉండే వాల్యూ వేరేగా ఉంటుంది. డైరెక్ట్‌గా రికమెండేషన్‌తో జాయిన్ అయ్యే జాబ్‌కి వాల్యూ వేరేగా ఉంటుంది కదండీ! మన స్కిల్స్ అనేవి ఆ జాబ్ ఇంటర్వ్యూ ద్వారానే వాళ్ళకి తెలుస్తాయి. ఎటువంటి స్కిల్స్ సరిగ్గా లేని వాళ్ళని రికమెండేషన్స్‌తో తీసేసుకుంటే తర్వాత నేను మా ఫ్రెండు ఒక 2 ఇంటర్వ్యూస్ అయితే వెళ్ళామండి. ఆ 2 ఇంటర్వ్యూస్‌కి సరే కాల్స్ వస్తాయి కదా! అని చెప్పి వెయిట్ చేశామనమాట. వెయిట్ చేస్తే ఫస్ట్ వెళ్ళిన దానికి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కదా! తర్వాత సెకండ్, థర్డ్ నుంచి అయితే మాకు కాల్ వచ్చింది. థర్డ్ వెళ్ళిన ఇంటర్వ్యూ నుండి. సో, జాయిన్ అవ్విపోండి అని చెప్పి సో, సాలరీ అయితే 8,500 ఇస్తామని చెప్పారు. సరే కదా! ఎంతో కొంత సాలరీ ఫస్ట్ జాయిన్ అవ్వాలిలే అని చెప్పి వెళ్ళిపోయామనమాట. అక్కడికి వెళ్లి జాయిన్ అయిన తర్వాత సెకండ్ టైము మేము అటెండ్ అయ్యాం కదండీ ఇంటర్వ్యూ. అక్కడి నుంచి మాకు కాలొచ్చింది అక్కడ జాయిన్ అయిన తర్వాత. సో, వాళ్ళైతే మాకు 12,000 ఇస్తామని చెప్పి ఫోన్ చేశారనమాట. సో, కానీ ఇక్కడ జాయిన్ అయిపోయాం కదా! మళ్ళా ఇది కాదని చెప్పి వేరే చోటకి వెళ్ళడం ఎందుకులే అని చెప్పి మా ఫ్రెండ్ మేము ఇక్కడ ఉండాలని ఫిక్స్ అయిపోయాము. అలా 1 ఇయర్ అక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అక్కడ మానేసి మళ్ళా ఇంకొక చోట అయితే జాయిన్ అయ్యామనమాట. ఎక్కడ జాయిన్ అయ్యాము? ఆ జాబ్ ఎలా ఉంది? ఏంటి? అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో, ఈ వీడియోలో అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా! అమ్మ నా కోసం అయితే పెసరట్లు వేసి పెట్టిందనమాట. ఆ పెసరట్లు నైటే నానబెట్టిందండి. పెసరట్లు వేయడానికి ఒక గ్లాసుడు పెసర్లకి అర గ్లాసు బియ్యం, దాంట్లో కొన్ని మెంతులు, కొన్ని సగ్గుబియ్యం అయితే తీసుకుంది. సో, అవి నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ శుభ్రపరుచుకొని దాన్ని రుబ్బు రోట్లో వేసి బాగా రుబ్బిందనమాట. పెసరట్లు రుబ్బు రోట్లో రుబ్బితేనే చాలా టేస్టీగా ఉంటాయండి. సో, అదయిపోయిన తర్వాత అది రుబ్బిన పిండంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పయితే కలుపుకోవాలి. తర్వాత పెసరట్లు వేసుకోవాలండి. పెసరట్లు వేసినప్పుడు దాంట్లోకి ఆనియన్స్, జీలకర్ర, అల్లం ముక్కల్ని వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. పెసరట్లు అయిపోయిన తర్వాత దాంట్లోకి కొబ్బరి చట్నీ అయితే కావాలని అడిగాను. కొబ్బరి చట్నీ కూడా చేసేసింది. దానికి ప్రాసెస్ ఏంటి అనంటే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు కొబ్బరి ముక్కలు వేసుకుని ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చడికి టేస్ట్ వచ్చేది మెయిన్ కొబ్బరి ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి మిక్సీలో పట్టేసిన తర్వాత మనం దీనికి పోపు అయితే వేసుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పచ్చడిలోకి అయితే వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి 2 కాంబినేషన్‌లో పెసరట్టు అలాగే కొబ్బరి చట్నీ కూడా చాలా యమ్మీగా ఉన్నాయన్నమాట. ఆ రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదే మాకు.
అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఎంతో కొంత బద్ధకం అయితే వచ్చేస్తుంది కదండీ! నాకైతే ముందే వచ్చేస్తది. అమ్మ అన్నీ చేసి పెడుతుంటే ఇంక ఎదురు చేసేదేమీ ఉండదనమాట. చేయించుకోవడమే. నేనొక్కదాన్నే అంతేనా? మీరు కూడా అంతేనా? కామెంట్ చేసేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్